బ్యాక్ టు న్యూస్. థియేటర్స్ మూసివేత అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కందుల దుర్గేష్. అసలు మూసివేత అంశాలు తెరపైకి ఎందుకు వస్తున్నాయని అన్నారు. దీనిపై కమిటీ వేసి విచారణ జరిపించాలని అన్నారు కందుల. చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా కూడా ఎక్కువ సహకారం అందిస్తుందని, ఎవరికైనా వివాదాలు సృష్టించే ప్రయత్నాలు సహించేది లేదని మండిపడ్డారు. సినిమా పరిశ్రమ సాంస్కృతిక విలువలకు ప్రతిబింబం లాంటిదని అన్నారు. దీనిపై లోతుగా విచారణ జరిపించాలంటూ హోం సెక్రటరీతో మాట్లాడారని అన్నారు. అందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. చేసిన వెంటనే వారికి అనుమతులు ఇచ్చే విషయంలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ వెంటనే స్పందించి వారికి ఆ రకమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. ఇలాగ ఒక మంచి వాతావరణం నడుస్తున్నప్పుడు ఇప్పుడు సడన్గా థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం తెర మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అది కూడా రేపు జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఈ రకమైన వాతావరణం వచ్చింది? అదే సందర్భంలో ఒకవేళ మీరు థియేటర్లు మూసివేయాలనేటువంటి నిర్ణయం కానీ తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని అసలు మీరు ముందు ఎవరితోన్నా చర్చించి ఆ నిర్ణయానికి రావాలి. కానీ ఎకాయికిని థియేటర్లు మూసివేత అనేటువంటి తీవ్రమైన నిర్ణయానికి రావడానికి మీకు దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి? ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. కనుకే ఈ విచారణ చేపట్టడం అనేటువంటిది కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఒకటే మేము మనవి చేసేది, ఇవాళ ఈ ప్రభుత్వం మీకు అత్యంత గౌరవం ఇస్తూ ఉంది. పరిశ్రమని అన్ని రకాలుగా కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కలిసి ముందుకు వెళదాం అనేటువంటి ఆలోచన చేయడానికి వీలుగానే కొత్తగా సినిమా సంబంధించినటువంటి పాలసీని తీసుకొస్తూ ఉన్నాం. పాలసీ తీసుకొచ్చినప్పుడు ప్రతిసారి మీరు మాకు ఒక అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి లేకుండా, ప్రతి సినిమాకి విడివిడిగా అడగక్కర్లేకుండా ఒక పాలసీ ద్వారా మొత్తం అందరికీ కూడా ఏదో రకంగా సపోర్ట్ ఉండేలాగా మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇంత మంచి వాతావరణంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ సినిమా థియేటర్లు మూసివేత అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అనేటువంటిది మాకు తెలియాలి. తెలిస్తే దాన్ని బట్టి రేపొద్దున పరిశ్రమలో ప్రొడ్యూసర్స్కి, ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ ఉపయోగపడే విధంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది ప్రభుత్వం సహజంగానే ఈ విచారణ ద్వారా కొన్ని అంశాలను బయటికి తీసుకొచ్చి వాటి ప్రాతిపదికగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. దాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాం. సో థియేటర్స్ మూసివేత అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కందుల దుర్గేష్. అసలు మూసివేత అంశాలు తెరపైకి ఎందుకు వస్తున్నాయని ఫైర్ అయ్యారు. దీనిపై కమిటీ వేసి విచారణ జరిపించాలని అన్నారు కందుల. చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా ఎక్కువ సహకారం అందిస్తుంది, ఎవరైనా వివాదాలు సృష్టించే ప్రయత్నాలు సహించేది లేదని మండిపడ్డారు. సినిమా పరిశ్రమ సాంస్కృతిక విలువలకు ప్రతిబింబం లాంటిదని అన్నారు. దీనిపై లోతుగా విచారణ జరిపించాలంటూ హోం సెక్రటరీతో మాట్లాడారని అన్నారు ఆయన. కందుల దుర్గేష్ చేసిన ఈ కామెంట్స్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, థియేటర్స్ మూసివేతకు సంబంధించి ఇటు కందుల దుర్గేష్ చేసిన ఈ కామెంట్స్ ని ఎలా చూడాలంటారు? అట్ ద సేమ్ టైం హోమ్ సెక్రటరీతో కూడా మాట్లాడతాను అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఆ థియేటర్ల మూసివేతకి నిర్ణయం తీసుకోవడం అనేది సినీ పరిశ్రమకు కూడా ఇది చాలా కష్టతరమైనటువంటి సమయం అనేది వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే సినిమా థియేటర్లు అతి కొద్ది మంది చేతుల్లో మాత్రమే ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి ఈ సమయంలో సినిమా థియేటర్లు మూసివేసేయాలనే ఆలోచన కూడా ఇది కేవలం పవన్ కళ్యాణ్ ని దెబ్బ కొట్టాలనే ఒక కుట్రలో భాగం అనేది గడిచినటువంటి 2-3 రోజుల నుంచి ఆ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిర్మాతల మండలికి సంబంధించినటువంటి నిర్మాతలు కూడా సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళంతా కూడా సమావేశమయ్యి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే దీని మీద సినిమా మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇప్పుడు సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థియేటర్లో మూసివేయాలనే నిర్ణయం తీసుకోవడం వెనక అసలు ఆలోచన ఏంటి అనే దాని మీద ఇప్పుడు కందుల దుర్గేష్ సీరియస్ అయ్యారు. దీనిపైన హోమ్ సెక్రటరీతో ఒక కమిటీ కూడా వేస్తామని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు సినీ పరిశ్రమకి ముఖ్యంగా థియేటర్లు మూల స్తంభంగా ఉంటాయి. ఎందుకంటే ఏ సినిమా ఓటీటీకి సంబంధించినటువంటి ఎన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినా కూడా సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. సినిమా చూడడం వల్ల ఎన్నో
క్రాఫ్ట్స్ కి సంబంధించినటువంటి వాళ్ళ జీవన విధానం కొనసాగుతుంది. కాకపోతే ఇలాంటి టైంలో సినిమా థియేటర్లు మూసేయాలనేది నిర్ణయం కరెక్ట్ కాదని కందుల దుర్గేష్ అంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా ఈ సినిమా థియేటర్ల అంశానికి సంబంధించి కేవలం అతి కొద్ది మంది చేతిలోనే సినిమా థియేటర్లు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సమయంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అటు పవన్ కళ్యాణ్ అభిమానులకి అదేవిధంగా సినిమా కూడా గట్టి దెబ్బ తగిన అవకాశం అయితే ఉంటుంది. దీని మీద హోమ్ సెక్రటరీతో ఒక కమిటీ వేస్తాం, దాంట్లో దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కందుల దుర్గేష్ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఇది పొలిటికల్ టర్నింగ్. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అటు మెగాస్టార్ చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇతర నటులు సినిమాలు రిలీజ్ అయినటువంటి సమయంలో కొంత ఇబ్బందులకు గురి చేయడం, అదేవిధంగా టికెట్స్ రేట్లు కూడా తగ్గించినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ అటు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇట్లాంటి టైంలోనే తనలో నటించినటువంటి సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలని ఆలోచన చేయడం కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం ప్రభుత్వ పరంగానే కందుల దుర్గేష్ అయితే తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ.